అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితుండ్రు, టీడీపీ ఎమ్మెల్యే మీద గరం. పుస్తకాలు పట్టే పిల్లలు చేస్తుండ్రు పూరీలు. ఏపీలో ఎటు పోతున్నాయో విద్యార్థుల చదువులు. మెట్టుపల్లిలో తిరిగే బండికి పట్నంలో ఫైన్. తలకాయ బాదుకొని బైకర్న అయితుండు పరిశాన్. మోటార్ లేని బోర్లకెళ్ళి నీళ్ళే నీళ్లు. గంటల్నే వాడుతున్నాయి ఎకరాల కొద్ది పొలాలు. సైబర్ ఉచ్చులో తిరకాసు. ఆ అకౌంట్ లో ఉండే 10,000 కూడా లేకుండా పోయినాయమ్మా. అంతా జీరో అయిపోయిందా? ఓయ్, జూనియర్ ఎన్టీఆర్ని చూడాలనుకో తప్పులేదు, చూసేయండి. అదే జూనియర్ ఎన్టీఆర్ని కలవాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే కలిసి ఫోటో తీసుకోండి. అంతేగాని జూనియర్ సైలెంట్గా ఉంటుండని ఏది పడుతుంది మాట్లాడితే వేటాడేస్తాం అని అంటున్నారు చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీద పడితే అది దండయాత్ర, అది దయాగాడి దండయాత్ర అన్న రేంజ్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇట్లా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద పెద్ద దండయాత్ర చేసిండ్రు. ఇట్లా ఎమ్మెల్యే ఇంటి ముంగట కూసుండి నిరసన తెలుపుడే కాదు, పరిగెత్తి మరీ ఫ్లెక్సీలు ఏడికాడ చింపి చింపి పడేసిండ్రు. చెరువుకు గండి పడితే వరద ఉధృతి ఎట్లనైతే ఆగదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం కూడా అస్సలకే ఆగలేదు. మరి ఎందుకు ఆగుతుంది? ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ను ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన బూతులు మాట్లాడతాడా అనుకుంటా ఇట్లా కోపం చేసిర్రు. మనకి ఎట్లా పోతారు అంట. ఈ మాటలకు ఎన్ని బీప్ సౌండ్లు వేసినామంటేనే అర్థం కావాలి అందులో ఎన్ని పరమ పచ్చి బూతులు ఉంటాయో. అందుకే ఫ్యాన్స్కు ఈ రేంజ్ల కోపం వచ్చిందట. అందుకే ఆడ ఈడ ఉండి సారీ ఎప్పుడు కాదు, డైరెక్ట్ ఈడికి వచ్చి ఫ్యాన్స్ అందరి ముందు సారీ చెప్పాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు ఎయ్యందే గెలిచినావా నువ్వు అనుకుంటా మస్తు కోపం చేసిర్రు. మేము ఓటు ఏంది, ఆయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటాడు ఆయన ఎమ్మెల్యే అంటాడు. అయినా ఇట్లా సినిమాలతోని రాజకీయాలు ఏందోల్లా. అందుకే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎట్లనైతే ఆపలేరో ఎన్టీఆర్ సినిమాను కూడా ఎవ్వరు ఆపలేరు అట్లనే అనుకుంటా రోజు ఆనబట్టింది. సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. మరి ఇంత బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే మీద పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో, దీని మీద లోకేషే గాని చంద్రబాబే గాని ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే బూతులు మాట్లాడితే ఊకునేదే లేదనే కదా. జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ చదువులు ఎట్లుండనుల్లా, ఇంగ్లీష్ మీడియం, కొత్త కొత్త క్లాస్ రూమ్లు, ఈ స్కూళ్ళల్లా సకల సౌలతులు. బడి చాలే నాటికి బుక్కులు, బట్టలు, బూట్లు, బ్యాగులు. ఇంకో దిక్కు జగన్ అన్న గోరుముద్ద. బడిని చూసినా, పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ చూసినా సంబరం ఉండేది. ఇక హాస్టల్లో అయితే రామ సక్కదనంగా ఉండేవి. అయితే ఇప్పుడు హాస్టల్ల పరిస్థితులు ఎట్లున్నాయంటే, పుస్తకాలు చదివే పిల్లలు పిండి విసుకుడు, పద్యాలు చదివే పిల్లలు పూరీలు చేసుడు, చరిత్ర చదివే పిల్లలు చపాతీలు చేసుడు, అన్నం కావాలని అడిగిన పిల్లలు ఆలుగడ్డలు గడుగుడు. ఒక్క మాటలు చెప్పాలంటే రాసుకుంటా పెన్నులు పెన్సిల్ పట్టాల్సిన వాళ్ళు ఎట్లా గిన్నెలల్లా గంట పట్టి తిప్పుతున్నారో, క్యాంటీన్లో ఎంతగానో పని ముంగటేసుకుంటున్నారో చూడండి. తిరుపతి జిల్లా గూడూరు మండలం కోట బీసీ హాస్టల్ల పిల్లలు వీళ్ళంతా. మరి అధికారులు, ప్రిన్సిపాల్, వార్డెను పిల్లల చదువును ఎందుకు లైట్ తీసుకున్నారో, పిల్లలను చిన్న చూపు చూసి ఎందుకు ఇట్లా పని చేయిస్తున్నారో తెలియదు కానీ వీళ్ళని చూస్తుంటే మస్తు బాధ అవుతుండుల్లా. అన్నట్టు ఈ హాస్టల్లో ఈ పంచాయతీ ఒక్కటే కాదు, ఇది వరకు వార్డెన్ గారు పిల్లలను గుంజీలు దించి 60 మందికి పైగానే ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడేమో ఇట్లా పనులు చేపించి ఆకలికి చంపుతుర్రట. ఇట్లయితే వాళ్ళకు చదువులు ఎట్లొస్తాయి, వాళ్ళు గొప్పోలు ఎట్లయితారు? అసలే ఇది వానకాలం. మొన్నటిదానికనైతే జోరుగా వానలు పడ్డాయి. ఓకాన్నైతే రోడ్లే వాగులు లెక్కన మారినాయి. అంటే ఇక వాగులు ఎట్లా పొంగిపోయినాయో చెప్పాల్సిన అవసరమే లేదు. గిసోంటి టైంలా పొలగాండ్లకు బడికి సెలవులు వస్తే చాలుల్లా
చేపలు పట్టేతందు కానీ లేకపోతే టైం పాస్కు తిరిగేతందు కానీ చెరువులు నదుల పొంట తిరుగుతారు. ఇంగో అందుకే పోయినరో ఏమో గాని ఈడొక నలుగురు తమ్ముళ్ళు వాగవతల చిక్కుకుపోయినరు. వాగవతల ఆళ్ళున్నారు, వాగివతల ఈళ్ళున్నారు. అవతలున్న పొలగాన్లు భయపడుతుంటే యువతలున్నోళ్ళు ఏం భయపడకుండ్రా బాబు మేం కాపాడుతాము అంటున్నారు. నడిమిట్లనేమో వాగు జోరుగా పోతున్నది. యువతలున్నోళ్ళు పెద్ద తాడును కట్టి అవతల సైడ్కి ఇసిరేస్తే అవతల దిక్కున్న తమ్ముడు ఇంగో ఇట్లా నడుముకు చుట్టుకొని నీళ్ళ దునుకుతే మెల్లగా బయటకు గుంజిండ్రు. ఓ మెల్లగా తమ్మి మెల్లగా, మళ్ళా పడేవు ఇట్లా ఒగలెనక ఒగల్ని అందరిని ఇటు దిక్కుకు తీసుకొచ్చిర్రు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం బుగ్గ చెరువు వాగిది. మరి తమ్ముళ్ళు పోయినాక సడన్ గా వాగుల వరద పెరిగిందో ఏమో గాని అటే ఇరుక్కపోతే ఇంకో గిట్లా కాపాడిరుల్లా. ఇక అట్లనే ఈ అన్నను కూడా చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరుణం వాగుల వరద ఒక్కసారి పెరిగింది. అయితే తక్కువనే ఉన్నది కదా నన్నేం చేస్తుంది అనుకున్నాడో ఏమో గాని ఇంకో ఈ లారీ డ్రైవర్ అన్న గిట్లనే ముందుకు పోతే నడిమిట్లకు పోయినాక బండి కూషైంది. అప్పుడు ఈ డ్రైవర్ అన్న బయటకు రాలేక ఆ లారెక్కి కాపాడుర్రి అని అరుస్తే దగ్గరున్నోళ్ళు గిట్లా తాడేసి బయటకు గుంజిర్రు. కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, వాగుల దగ్గరికి టైం పాస్ల కోసం పోకుండ్రి, ఎప్పుడు వరద పెరిగి ఇరుక్కపోతారో తెలియదు మళ్ళా. ఇప్పుడు యాడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు కృష్ణమ్మ పరవళ్ళు, అటు గోదావరి నదులు చూసిన జనాలకు ఆనందం నింపుతున్నాయి. ఉల్లా మరి గట్ల పడ్డాయి వానలు, ఇంకా పడతానే ఉన్నాయి. చిన్న ప్రాజెక్టుల నుంచి పెద్ద ప్రాజెక్టుల దాకా మొత్తం నిండు కుండలు ఎక్కున్నాయి. గేట్లు ఎత్తి ఓపెన్ చేస్తే కండ్ల సంబరం అవుతున్నది కదా. అయితే ఒక్కసారి గీ వార్త కూడా చూసేయండి. ఆహా ఏం నీళ్లు ఎంతగనం నీళ్లు పో వస్తూనే ఉన్నాయి, ఉబికొస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఇదే బోర్ను మోటార్కు బిగిస్తే ఇంతగానం నీళ్ళన్న వచ్చునో రాకపోనో తెలియదు కానీ ఇప్పుడైతే కేసింగ్ పైపు ఎంత వెడల్పైతున్నదో అంత వెడల్పుతోని అదే రువ్వడితోని బలబలమని సప్పుడు చేసుకుంటూ వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఊర్ల విచిత్రం ఇది. గ్రామ పంచాయతీ బోరటగిది. అయితే ఇన్ని రోజులు ఇది ఎండిపోయేసరికి ఎవ్వరు పట్టించుకోలేదట. కానీ ఇప్పుడు బగ్గ వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగేసరికి ఈ మోపున నీళ్ళు వస్తున్నాయి. కానీ గమ్మత్తుకున్నది లేనుల్లా, మామూలుగా బోర్ ఎండిపోతే పూర్తి చేసి కొత్త బోర్ వేస్తారు. అసొంటిది పురాగా ఎండిపోయిన బోర్ నుంచి రావడం అంటే మామూలు ముచ్చట కాదు. ఓ అన్నలు, నీళ్ల ఊట తగ్గినాక దీన్ని కప్పి ఉంచడమే, దీని దగ్గరకు ఎవ్వరు పోకుండా చూడటమే చేయుండ్రి సరేనా అన్నలు. ఇటు నిర్మల్ జిల్లా బుధవారపేటలనేమో దొంగ బడిమెగాళ్ళు అర్ధరాత్రి గోడకు కన్నం వేసి 5 కిలోల వెండి 30,000తో పాటు సీసీ కెమెరాలను కూడా కొనువైనరట. తెల్లారినాక చూసుకున్న ఓనరు పోలీసులకు చెప్తే మొత్తంగా ఆలిస్తున్నారు. కానీ ఎక్కడ దొంగ బడిమెగాళ్ళో ఏం కథనో పోన్రి. ఒక దిక్కు చెత్త డబ్బాలని ఎత్తుకుపోవడే గాక ఇక్కడనేమో సీసీ కెమెరాలను కూడా మాయం చేస్తున్నారు. అంటే చూడుండ్రి ఎట్లున్నారో కొందరు దొంగలు. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలుగుతుంది. కానీ హైదరాబాద్లో ఫోటో తీస్తే మెట్పెల్లో ఉన్న బండికి ఎట్లా చలన పడుతుందిలా, అట్లని ఆ బండిని హైదరాబాద్కు తీసుకురాలేదు. అయినా కూడా ఎట్లా పడుతుంది అంటే అదే కదా ఈ పెద్దయిన డౌట్ కూడా. బైక్ నడుపుకుంటూ పోతున్న ఈ బాబాయిదే ముచ్చట. ఈయనదే ఈ బండి ఇలా కోడల పేరు మీద ఉన్నదట. ఇలాది జగిత్యాల జిల్లా మెట్టిపల్లి. ఈయన పేరు లక్ష్మీ నరసయ్య. అయితే ఈయన ఈ బండి పట్టుకొని మెట్టిపల్లేదా అటడట. కానీ ఈయనకు హైదరాబాద్ లా 1235 రూపాయల ఫైన్ పడ్డట్టు మెసేజ్ వచ్చిందట. అరే ఇదెక్కడి కథ, గిట్ల ఫైన్ వరుడైందని పర్షాన్ అయిందట. ఇంతకీ ఒకసారి చూయించు బాబాయ్ ఆ మెసేజ్. నిన్న 9:03 నిమిషాలకు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని, నీ బండి మీద చాలని పడ్డది 1235 రూపాయలు అని. మరి ఫైన్ పడితే ఎట్లా పడ్డది, ఏడబడ్డదో ఫోటో కూడా పడుతుంది కదా, ఆ ఫోటో కూడా చూంచురు బాబాయ్. హైదరాబాద్ సుల్తాన్ బజార్ కాడ ట్రిపుల్ రైడింగ్ ఫోటో వచ్చింది. ఇన్న రానుల్లా ఎవలో 3 ఆడపిల్లలు బండి మీద పోతుంటే సుల్తానా బజార్ ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటో అనట. కాకపోతే ఫైన్ ఈయన బండికి పడ్డదట. మరి కంప్యూటర్లో కట్కలు కొట్టేటోళ్ళు తప్పు కొట్టిరో ఏమైందో గానీ అసలు నేను మా ఊరే దాటే పోలేదు, అసొంటప్పుడు నా బండికి ఎట్లా ఫైన్ పడుతుంది, ఆ జరిగిన తప్పును సరిచేయాలని అంటున్నాడు. సరౌండ్ లోనే తిరిగినా ఎక్కడికి పోలే, నా బండి వేరు, నా మీద పడ్డ ఛాలెంజ్ తీసేసి మీరు తప్పు సరిదిద్దాలని. అయినా ఈ ముచ్చట తెలియనోళ్ళు ఆ 3 ఆడవిల ఫోటో చూసి అసలు వాళ్ళెవలు, నీ బండి వాళ్ళెందుకు నడిపిర్రు, నీకెందుకు ఫైన్ పడ్డది అని అనుకుంటే ఎట్లనుల్లా పోలీసులకి అట్లా తప్పుడు ఫైన్ ఎట్లేస్తారు అని అనుకుంటున్నారట కొందరు పబ్లిక్. ఓయమ్మ ఇప్పుడికిప్పుడు డబ్బులు ఎవరిస్తారబ్బా,
ఈ కష్టం నుంచి ఎట్టకవిటెక్కాలో ఏం అర్థం కావడం లేదా? ఈయనేందబ్బా చేతికి దొరికిన షాప షెర్ల దునుకుతే బాధపడ్డట్టు ఏమో బాధపడుతుండు. ఇప్పుడు ఆ పరశురాం గారు క్యాష్ కావాలని ఫోన్ చేస్తే ఏ నుంచి తేవాలా, ఎక్కడి నుంచి తేవాలబ్బా? ఈగిపోతే వాడేమో ఉంటే అది గుంజుకొని పోతాడా? ఓ తిరకాసు, ఊరుకో అమ్మా, నువ్వా మాట్లాడితే తిరకాసు అని ఒకటే గోల్ చేస్తా ఉంటావా? పేరుకే తిరకాసుగానే జోబులో నో కాసు, ₹1 కూడా లేదు జోబీలో. రోజు ఆఫీస్కి వస్తే కట్ కాకుండా వస్తుంది జీతం, వచ్చేదే నెలకు వారం రోజులు. ఇక జీతం ఏడ సరిపోతుందని ఆ చేతులు విసుక్కుంటున్నావు. అట్లా కాదమ్మా వాణ్య, ఒక ₹10,000 ఉంటే అప్పియమ్మా, నీకు మళ్ళా జీతం పడంగానే నీకు ఇచ్చేస్తా. ప్లీజ్ అమ్మా ఒక ₹10,000 ఉంటే చూడమ్మా. అబ్బా ఏం చేస్తావు ఇప్పుడు 10,000 ఇస్తే? ఏమి లేదమ్మా, పోయిన నెల పైసలు పరశురాం గారి దగ్గర అప్పు తీసుకున్నా, ఇవాళనే కట్టే డేట్ వచ్చింది. కట్టకపోతే వాడు అసలే ఊరుకోడమ్మా వాడు. అందుకే నా అకౌంట్లో ఏమో ఒక 10,000 ఉన్నాయి. నువ్వు ఒక 10,000 కానీ కొట్టావంటే 20,000 వాడి మహాన్ని కొట్టేస్తా. ఆఫీస్కి ఏమో రావు గాని అప్పులు చేస్తున్నావా? అప్పులు అబ్బా వాణమ్మో, ఇప్పుడు నుంచి రోజు వస్తా, అంతెందుకు ఆఫీస్లోనే పండుకుంటా, ఆఫీస్లోనే తింటా, ఆడనే ఉండమన్నా ఉంటా. అయితే ఒక ₹10,000 ఉంటే ఇయ్యమ్మా. నువ్వు 10,000 అడుగుడుతోనే ఇచ్చేటందుకు మేమేమన్నా అకౌంట్లో పెట్టుకొని తిరుగుతున్నామా? అది సరేగానమ్మా వాణ్య, ఏంది ఇవాళ నువ్వు భలే అందంగా కనపడతా ఉండవు. ఊకో, రోజు ఉండే తీరే ఉంటుంది. నువ్వు పైసలు ఇవ్వాలని నాకే బిస్కెట్లు ఇస్తున్నావు కదా. తెలిసిపోయింది, కొద్దిగా కవర్ చేయాలి. ఊరుకోమ్మా వాణ్య, అందంగా ఉండవు అన్నా కూడా ఒప్పుకోవట్లేదంటే అదంతా నీ మంచితనం అమ్మా. మహాలక్ష్మి లెక్కన ఉన్నా కూడా సింపుల్గా ఉన్నానని అంటావు నువ్వు. అంటే అది ఇవాళ రోజు కంటే నిజంగానే ఎక్కువ అందంగానే ఉన్నా గానీ అద్దంలో చూసుకున్నప్పుడు నాకు కూడా గట్లనే అనిపించింది. అయినా నువ్వు మిస్ వరల్డ్ కావాల్సిన దానివి యాంకర్గా ఎందుకు అయినావు వాడమ్మా? నిజంగానే నేను మరీ అంత అందంగా ఉన్నా తిరకాసు. ఏందమ్మా అట్ట మాట్లాడతావా? తెలుగు డిక్షనరీలో అందం అనే పదాన్ని ఎత్తేసి దాని బదులుగా వాణి అని పెట్టాలి, అంతే. అవునవును, అందం అంటే నేనంటే అందం. సరే కదా, ఆ 10,000 సంగతి ఏం చెప్తావు? సరే ఇస్తా గానీ నన్ను ఇంకొంచెం పొగడవా ప్లీజ్? నాకు తెలిసి నువ్వు పుట్టాకే అందం పుట్టుంటది, ఇది గ్యారంటీ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వాడమ్మా. నీ అందాన్ని చూసి ముద్దబంతి పువ్వు కూడా అసూయతో వాడిపోద్దమ్మా. వాడమ్మా ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఏమైంది తిరకాసు, ఎవరాళ్ళు ఫోన్ చేసింది? సర్లే పొగుడు, ఇంకా పొగుడు నా అందాన్ని. నీది అందమా? గోడకి లప్పం పెట్టి సున్నం రాసినట్టు ఇంత రాస్తే గాని అందంగా కనపడు, నీది అందమా? విగ్గు లేకపోతే వికారంగా కనపడతావు, నీది అందమా? ఇంకో తిరకాసు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఇందాకనే ముద్దబంతి చామంతి అన్నావు కదా. ముద్దబంతి కాకపోతే వాడిపోయిన ముద్దబంతి. నీకు అసలు అందమే కాదు, కట్టెల పొయ్యిలో పూర్తి పూసుకున్నట్టుగా ఉంటావు. బొగ్గును కనుబొమ్మలకు పూసుకొని అందాల ఐబ్రోస్ అంటావు, పచ్చి కుంకుమ నీళ్ళలో కలుపుకొని పెటాలకు పూసుకొని లిప్స్టిక్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తావు. తిరకాసు, నీకు 10,000 కావాలనా వద్దా? ఏం వద్దులే అమ్మా, నీ డబ్బులు వద్దు, నేను నిన్నేం పొగడను వద్దు. ఇందాక నాకు ఫోన్ వచ్చింది చూసావు కదా, నా క్రెడిట్ కార్డు లిమిట్ 10,000 పెంచారు. అచ్చా, అదా మ్యాటరు. ఇందాక చెప్పిన ఓటీపీ నెంబర్ అదేనా? యా. అయితే ఒక్కసారి నీ అకౌంట్ చెక్ చేసుకో. వాడమ్మో, ఆ అకౌంట్లో ఉండే 10,000 కూడా లేకుండా పోయినాయమ్మా, అంతా జీరో అయిపోయిందా? అయిందా? బాగా అయిందా? నీకు ఫోన్ చేసింది సైబర్ నేరగాళ్ళు. నువ్వు ఓటీపీ చెప్పగానే ఉన్నాయి మాయం చేసిర్రు. అవునా? ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఇంత బువ్వుంటే ఇయ్యవ్వో, ఇంత కూరుంటే ఇయ్యవ్వో అని పాట పాడుకో. అట్లా కాదు కానీ వాణి, నువ్వు ఇప్పుడు ఒక ₹20,000 సాయం చేయాలమ్మా, ఫోన్ పే చేయి. చెల్లాడు, నా ముఖం బూడిద పూసుకున్నట్టు ఉంటది కదా. అది నేను హైబ్రోస్ కు కాటుకకు బదులు బొగ్గు పెట్టుకుంటా కదా. తూచాయి అంతా, ఏం మనసులో పెట్టుకోబాక. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, నువ్వు భలే అందంగా ఉంటావమ్మా. నీ బిస్కెట్లకు ఎవ్వరు పైసలు ఇయ్యరు గానీ నడు. మళ్ళా పరశురాం గారు ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఎక్కడికన్నా జంప్ అయిపోవాలి అంతే. నేను వెళ్తున్నానమ్మా, నేను జంపు. పబ్లిక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని తెలియని వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకుండ్రి, ఉన్నాయి మాయం చేస్తారు. పాపం గట్లనే జగిత్యాలకు చెందిన ఈ రమేష్ అని అన్నకు ఫోన్ చేసి ఉల్టా 40,000 మాయం చేసిర్రట. నేను క్రెడిట్ కార్డు వాడుతున్నాను, 41,000 లిమిట్ ఉన్నది, మన ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి కాల్ చేసిర్రు. ఒక యాప్ పంపించిండు, ఓపెన్ చేయమన్నాడు, అది ఓపెన్ చేసిన
చేసిన తర్వాత 41,000 అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అర్థమైంది కదా పబ్లిక్ పైలో మరి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.